నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. ప్రపంచంలో నిజమైన ఆస్తిపరుడు ఎవరంటే సంపూర్ణ ఆరోగ్యవంతుడే అని, ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని, ఆరోగ్యమే మహాభాగ్యమని సిద్దిపేట డిస్ట్రిక్ట్ గవర్నర్ అలై గంధే ఈశ్వర్ చరణ్ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో గురువారం రోజున అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ సిద్దిపేట జిల్లా గవర్నర్ అలై గంధే ఈశ్వర్ చరణ్ ఆధ్వర్యంలో హెల్త్ అండ్ న్యూట్రిషన్ క్యాంప్ హైదరాబాద్ అండ్ మహబూబ్ నగర్ డాక్టర్లచే అలయన్స్ మెంబర్స్ కి మరియు ఆసక్తి గల ఆరోగ్య అభిలాషలకు హెల్త్ చెకప్, బీసీఏ బాడీ కంపోజిషన్ చెకప్ చేసి రిపోర్ట్స్ అండ్ కన్సల్టేషన్ ఇవ్వడం జరిగిందని అన్నారు. సుమారుగా 100 మందికి పైగా హెల్త్ చెకప్ చేసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ నరేష్ రాజ్ మాట్లాడుతూ హెల్త్ గురించి, ఈ మధ్య కాలంలో వస్తున్న మార్పుల గురించి, మనం తీసుకోవలసిన ఆహార నియమాల గురించి చాలా చక్కగా వివరించారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటూ శరీరంలో ఉండవలసిన నీరు, మజిల్స్, ఫ్యాట్ గురించి తెలియజేశారు. ఎస్ఎంసి వైస్ చైర్మన్ అలై మోరా అంజయ్య మాట్లాడుతూ, మా దంపతులు ఈ మధ్య కాలంలో డాక్టర్స్ యొక్క సలహాలు సూచనల మేరకు డైట్ను పాటిస్తూ 10 కిలోల వెయిట్ లాస్ అయ్యామని, ఈ ఏజ్ లో కూడా ఇంత యాక్టివ్గా ఉండడానికి డాక్టర్స్ యొక్క సూచనల మేరకే డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేయడం, ముఖ్యంగా మా భార్య యొక్క మడమ నొప్పి తగ్గడం మరియు ప్రోటీన్ ఫుడ్ వలన మజిల్ గెయిన్ అయినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐసీసీ పీడీజీ అలై ఆత్మారాములు, పీడీజీ అలై వైకుంఠం, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ మరియు అలయన్స్ సభ్యులు పాల్గొన్నారు. తదుపరి డిస్ట్రిక్ట్ గవర్నర్ అలై గంధే ఈశ్వర్ చరణ్ డాక్టర్లను సన్మానం చేస్తూ ధన్యవాదాలు తెలియజేశారు. కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నడవాలి గెలవాలి నీ కొరకే నీవు, కాదేది అనుకుంటే నీకేది బరువు. నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. ఎగతాళి ఎదురే పడినా, అవమానం నిన్ను ఆపినా, ఆగిపోక అడుగేస్తే కదా శిఖరంలా నిలిచేది నీవు. అడ్డంకులు ఎన్ని వచ్చినా, అలసత్వం నిన్ను చేరినా, తలబడుతూ నిలబడిదే కదా సమరంలో గెలిచేది నీవు. ప్రయత్నమే నీ తోడుంటే ఎదురే ముందిరా, ప్రపంచమే నీ మాటంటే వినదా ముందరా. ఆ రోజే ఈ లోకం మొత్తం నీ వెంటే అడుగులు వేయగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. ఇంపాక్ట్ తో నడవాలి. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా,
సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా, నడవాలి గెలవాలి నీ కొరకే నీవు, కాదేది అనుకుంటే నీకేది బరువు, నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా, ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా, ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. అందరికీ నమస్కారం. డిస్టిక్ 162 అంటేనే వైబ్రేషన్ క్లబ్, వైబ్రేషన్ డిస్టిక్ ఈశ్వర్ చరణ్ ఆధ్వర్యంలో చాలా మంచి కార్యక్రమం చేస్తారు. ఇదే విధంగా హెల్త్ క్యాంప్ కూడా చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం. ఇది మోరంజన్న గారు చైర్మన్ గారి ఆధ్వర్యం చాలా మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే హెల్త్ అవేర్నెస్ అనేది ముఖ్యం ఈ రోజులలో. ఎందుకంటే స్ట్రెస్ లైఫ్తోని ఇప్పుడు ఎవరికి ఏమో అవుతుంది కూడా తెలుస్తలేదు. కాబట్టి ప్రత్యేకంగా అంజన్న గారు చెప్పగానే నా గురించి వచ్చింది. ఎందుకంటే కూడా మనం హెల్త్ గురించి తెలుసుకోవాలని చెప్పి చాలా మంచి కార్యక్రమాలు త్వరలో మేము కర్మాలో కూడా ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. లాంగ్ లివ్ లేడీస్. హెల్త్ క్యాంపు సిద్దిపేట 162 అలయన్స్ క్లబ్ ద్వారా నిర్వహించడం చాలా గర్వకారణం. ఎంతోమంది 100 పైన వచ్చి ఇక్కడ వాళ్ళ ఆరోగ్యం గురించి తెలుసుకొని డాక్టర్ల సలహా మేరకు వాళ్ళు నెరవేర్చుకుంటారని చెప్పి సంతోషిస్తున్నాను. ఇలాంటి క్యాంపుకు మోరంజయ్య గారు వెంబడుండి తీసుకొచ్చి అందరికీ మోటివేషన్ చేసి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు చాలా సంతోషకరం. ఇలాంటి క్యాంపులు చాలా ఇంకా చేయవలసింది ఉన్నది. ఈరోజే తెలుసుకున్నాము. ఇలాంటి ఆరోగ్యము అందరికీ అవసరము. అలాంటిది ఇందులో కనిపిస్తుంది. మేము ముందు ఇలాంటి కార్యక్రమాలు చేసి క్లబ్ని ముందు తీసుకుపోతాను. అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ సౌత్ ఇండియా పక్షాన జిల్లా 162 సిద్దిపేట గవర్నర్ గందే ఈశ్వర్ చరణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక సిద్దిపేట పట్టణంలో ఉన్న శిశుమందిర్ స్కూల్ యందు ఆరోగ్య కేంద్రం హెల్త్ క్యాంపు మరియు న్యూట్రిషన్ క్యాంపును నిర్వహించడం జరిగింది. దీనికి వావ్ కమ్యూనిటీ WOW వారియర్స్ ఆఫ్ వెల్నెస్ అనేటువంటి ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి నరేష్ రాజ్ గారు, ముక్తియర్ గారు, అపర్ణ మేడం, ఇంకా ప్రసన్న, వీళ్ళందరూ కూడా ఈ క్యాంపు నిర్వహించడానికి వచ్చినందుకు వారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా 162 జిల్లా నుంచి కూడా అందరూ కార్యవర్గ సభ్యులందరూ కూడా జిల్లా కమిటీ మొత్తం కూడా పార్టిసిపేట్ అయ్యి మంచిగా అందరు మెంబర్స్ అందరినీ ఇక్కడికి చేకూర్చి వారి యొక్క వెల్నెస్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 100కి పైగా సభ్యులు పాల్గొని ఈ శిబిరాన్ని విజయవంతం చేశారు. అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ 162 సిద్దిపేట ఈశ్వర్ చరణ్ గారు, గవర్నర్ ఈశ్వర్ చరణ్ గారు ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి హెల్త్ క్లబ్లో దాదాపుగా 100 మందికి పైగా వచ్చి ఇక్కడ హెల్త్ చెకప్స్ చేయించుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ వావ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి డాక్టర్స్ కూడా ఎంతో మంచి సూచనలు వచ్చిన వాళ్ళందరికీ కూడా రిపోర్ట్స్ తీసుకొని దాన్ని ఇండివిజువల్గా వాళ్ళకి చాలా చక్కగా వివరించడం చేశారు. అంటే ఎక్కడ అసలు వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఫ్యాట్ ఎక్కువగా ఉంటే దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, దానికి ఎలాంటి మీరు సూచనలు అంటే జాగ్రత్తలు తీసుకోవాలని చాలా చక్కగా వివరించారు. ఈవెన్ నేను కూడా టెస్ట్ చేయించుకున్నాను, బాగుంది. ఆ కమ్యూనిటీలో మెంబర్స్గా కూడా వాళ్ళు తీసుకొని న్యూట్రిషనిస్ట్ ప్లస్ డాక్టర్స్ కొంతమంది వాళ్ళకి అందుబాటులో ఉంటూ వాళ్ళ ఆరోగ్యపరంగా ఎలాంటి తీసుకోవడము ప్లస్ ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉంది. మరి ఈ విధంగా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అంజయ్ సార్కి మరియు గవర్నర్ గారికి మరి క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అంటే చాలా మంది ఇప్పుడు మన యూట్యూబ్లో అది మీరు పండు తినండి, పాలు తాగండి, పండు ఏమేమో అంటే అన్ని రకరకాల ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి.
మంచిదే, కానీ అది నాకు వర్తిస్తుందా లేదా అనేది మనమే చెక్ చేసుకోవాలి. ఆడ వాళ్ళు చెప్పింది నేను పాటించినా నాకు ఇట్లా ఏంటంటే మనకు సంబంధం లేదు వాళ్ళు. సో అందుకని ఎప్పుడైతే మనకు కస్టమైజ్డ్ మీల్ ప్లాన్ అంటే మనకు ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి 4 పిల్లర్స్ ఉన్నాయి. అంటే ఏదైనా మీరు ఒక కుర్చీ ఒక టేబుల్కి ఎట్లయితే పిల్లర్స్ ఉన్నాయో అట్లా మనము ఫస్ట్ మొదటిది వచ్చేసి న్యూట్రిషన్. అంటే మనం తీసుకునేటువంటి ఆహారము, వాటిలో ఉన్నటువంటి పోషకాలు అవి మన నీటికి అవసరం ఉందా లేదా, ఏం తినాలి, మనము మన యొక్క జీవన శైలి, మీరు ఎంత ఫిజికల్ యాక్టివిటీ ఉంది, ఏ ఏజ్ లో ఉన్నారు, మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, వీటిని బట్టి మనం న్యూట్రిషన్ డిజైన్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ సరైన నిద్ర, అంటే రెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో మనము మొబైల్ మనకి ఎప్పుడైనా చేతిలో ఉంటే 5 నిమిషాలు ఫోకస్ చేయడం కూడా కష్టం. అటువంటి పరిస్థితుల్లో ఒక 6 నుంచి 8 గంటలు నిద్ర, సౌండ్ స్లీప్, అండ్ తర్వాత ఫిజికల్ యాక్టివిటీ చాలా అవసరం. ఈ మధ్య కాలంలో వస్తున్న రోగాలు వైరస్ వల్లనో, సూక్ష్మజీవుల వల్లనో, బ్యాక్టీరియాల వల్లనో రావు. ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే రోగాలు కాదు, మన జీవన శైలి వల్ల, మన ఆహార అలవాట్ల వల్ల మనం కొని తెచ్చుకుంటున్నటువంటి రోగాలు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాయి. అండ్ వీటితో పాటు ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. వీటన్నిటితో పాటు ఒక పాజిటివ్ మానసిక దృక్పథం, అంటే పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక ఆశావాహ దృక్పథం కలిగి ఉండడము, అండ్ అంటే మనకు తోచిన విధంగా మనం డిఫరెంట్ పరిస్థితులు క్రియేట్ చేసుకోవడము, నేచర్తో మింగిల్ అవ్వడం, లేకపోతే వాట్ ఎవర్ మీ సత్సంగాలు ఏమైనా ఉండాలి, ఒక మానసికంగా రిలీఫ్ కోసం అనేది ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అసోసియేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ రకంగా మనకు ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ప్రతి ఈ ఎవల్యూషన్ అంటే ప్రతి ఒక్కరికి అవగాహన పెరగడం వల్ల అందరూ మెడికల్ రిపోర్ట్స్ చేయించుకుంటున్నారు కాస్త కూస్తూ. అంటే బ్లడ్ శాంపిల్స్ ద్వారా మీకు షుగర్ ఎంత ఉంది, మీకు బీపీ ఎంత ఉంది, లేకపోతే లివర్ ఇవన్నీ. బట్ ఇప్పుడు ఇక్కడ ప్రత్యేకత ఏమంటే మనము ఈ బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ అనేది, ఈ బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ ఆ మిషన్ వచ్చేసి మనం కొరియా నుంచి ఇంపోర్ట్ చేసినాం. ఇందులో ఇప్పుడు మెడికల్ రిపోర్ట్స్ ద్వారా, రక్త పరీక్షల ద్వారా వచ్చేటువంటి ఫలితం కాకుండా ఒక మనిషి కాంపోజిషన్, అంటే ఒక ఈ బిల్డింగ్ గట్టిగా ఉండాలంటే మనకు నిర్మాణం అంటే సిమెంట్ కానీ, ఊజలు కానీ, పునాది కానీ ఎట్లయితే ఇంపార్టెంటో మన శరీరంలో కూడా కండరాల శక్తి, ఎముకల సారము, వాటరు, పొట్ట లోపల ఎంత ఫ్యాట్ ఉంది, స్కిన్ కింద ఎంత ఫ్యాట్ ఉంది, ఇట్లాంటివి చూపించే కొలమానాలు మనకు లేవు. మనకు తెలిసిందంతా ఏమంటే రక్త పరీక్ష చేపిస్తే షుగర్ వస్తే షుగర్ మాత్ర, బీపీ వస్తే బీపీ మాత్ర, ఏ మాత్ర దేనికి సంబంధించి మాత్ర వేసుకోవడం. కానీ వీటన్నిటికీ పునాది ఎక్కడి నుంచి అంటే మన కాంపోజిషన్ లో డిఫరెన్సెస్ ఉన్నాడు. అంటే ఒక మనిషి మీ హైట్ కి తగ్గట్టుగా ఎంత కండరాల శక్తి ఉండాలి, అంత ఉండాలి, లేదంటే ఎంత ఎముకల సారం ఉండాలి, ఎన్ని లీటర్ల వాటర్ ఉండాలి, పొట్ట లోపల ఫ్యాట్ ఎంత ఉండాలి. ఆ ఫ్యాట్ ఎక్కువ అవ్వడం వల్లనే ఆర్గాన్స్ ఫంక్షన్ డీవియేషన్ అయ్యి మీకు ఆ రోగం వస్తుంది అనేది మనం గమనించాలి. సో ఇట్లాంటి ప్రివెన్షన్ వైపు మనము చాలా మంది ఆలోచిస్తున్నప్పుడు ఈ బాడీ కాంపోజిషన్ అనేది మీ ఆరోగ్యం పరంగా ఒక దిక్సూచి లాంటిది. ఈరోజు మీరు మీ హెల్త్ జర్నీ స్టార్ట్ చేస్తే మీకు ఏవేవి ఎంత లెవెల్లో ఉన్నాయి, మళ్ళీ 1 మంత్కో 2 మంత్స్కో మీకు ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇప్పుడు చాలా మంది వెయిట్ లాస్ అంటే ఒక మిత్ ఉంది. ఏంటి, ఆ వెయిట్ స్కేల్ మీద ఎక్కినాం, 60 కేజీలు వచ్చింది, నెల రోజులు ఉపవాసాలు ఉండో, లేకపోతే డ్రింక్స్ తాగో, లేకపోతే ఏదో ఒకటి మనం చేసి 60 కేజీలకు 60 కేజీకి వస్తే అమ్మాయి 5 కేజీలు తగ్గినాం అనుకుంటాం. కానీ మీ బాడీలో ఉంటే ఏ పారామీటర్స్ తగ్గినా 5 కేజీలు తగ్గుతావు. నీళ్లు తగ్గినా తగ్గుతావు, ఎముకల సారం తగ్గినా తగ్గుతావు, కండరాల శక్తి తగ్గినా తగ్గుతావు, ఫ్యాట్ తగ్గినా తగ్గుతావు. బట్ మీరు తగ్గిన బరువు Incoming call from Ali Pasula Satish Kumar identified by Truecaller. 5 కేజీలు తగ్గిన బరువును ఎన్ని రోజులు మెయింటైన్ చేయగలుగుతారు అనేది మీరు ఏది తగ్గి బరువు తగ్గింది అనే దాని మీద డిపెండ్. అది చెప్పడానికి మనకు కొలమానం లేదు. ఆ బరువు కొలిచే యంత్రం మనకు అదేం చెప్పదు. ఏం చెప్తుంది, నువ్వు 70 నుండి 65 నిమిషం అని చెప్తారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఒక ప్రాపర్ గా హెల్త్ జర్నీ స్టార్ట్ చేయాలంటే వాళ్ళకు ఒక దిక్సూచి కావాలి, డైరెక్షన్ కావాలి. ఆ డైరెక్షన్ మనం ఇప్పుడు తీసుకునేటువంటి రిపోర్ట్. ఆ రిపోర్ట్ లో మీ ఏజ్, మీ జెండర్, మీ హైట్ కి తగ్గట్టుగా అంటే ఈ బిల్డింగ్ ఇట్లా ఉండాలి, ఇంత స్ట్రెంత్ గా ఉండాలంటే ఏమేమి ఎంత మోతాదులో ఉండాలి అనేది మనకు వస్తుంది. అండ్ దాంట్లో ఉండేటువంటి ఇంకా బ్యూటిఫుల్ అంశం ఏమంటే
మనం నెక్స్ట్ టైం మళ్ళీ చెక్ చేసుకున్నప్పుడు ఏ అంశాలలో మీరు ఎంత మెరుగుపడింది అనేది కూడా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి పొట్టలో ఫ్యాట్ ఉంటుంది, మనం కాలువ మీద నడుస్తున్నాం, పొట్టలో ఫ్యాట్ తగ్గదు, ఎందుకంటే కాలువ పని జరుగుతుంది కానీ పొట్టకు తగ్గట్లేదు. కొంతమందికి హ్యాండ్స్ లో ఫ్యాట్ ఉంటుంది. అట్లా మీరు దాంట్లో ట్రాకింగ్ ఎట్లుంటుంది అంటే మన శరీరాన్ని 5 భాగాలుగా డివైడ్ చేసి చేతులు, కాళ్ళు, మొండెలు, ఈ 5 భాగాలలో ఎంత కండరం ఉండాలి, ఎంత కండరం ఉండాలి, ఎంత ఫ్యాట్ ఉండాలి, ఎంత ఫ్యాట్ ఉండాలి. అండ్ మీరు నెక్స్ట్ టైం మళ్ళీ ఏదైనా ప్రోగ్రెస్ చేసినప్పుడు కాళ్ళలో ఎంత ఫ్యాట్ తగ్గింది, మొండెల్లో ఎంత ఫ్యాట్ తగ్గింది, విజరల్ ఫ్యాట్ ఎంత తగ్గింది, చేతుల్లో ఎంత తగ్గింది అనేది మనకు క్లియర్ కట్ గా ఒక డైరెక్షన్ అనేది ఆ రిపోర్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఇది అంటే మెడికల్ రిపోర్ట్స్ అనేది చాలా మందికి తెలుసు అండ్ చేయించుకుంటారు కూడా. ఫ్రీక్వెంట్ గా 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి అట్లీస్ట్ ఒక సంవత్సరానికి ఒకసారి మనం మెడికల్ రిపోర్ట్స్ చెక్ చేసుకొని ఏదైనా మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయా, మనం ఈ రోజు ఆరోగ్యం పరంగా ఏ పరిస్థితుల్లో ఉన్నామని తెలుసుకోవచ్చు. అండ్ దానికి యాడ్ ఆన్ గా బాడీ కాంపోజిషన్ అనేది చాలా ముఖ్యం. మీకు ఇప్పుడు మన జనరేషన్ ఒక జనరేషన్ 2 జనరేషన్ వెనక్కి వెళ్తే వాళ్ళు చనిపోయే వరకు కూడా చేతిలో కట్టలేదు, కళ్ళకి అద్దాలు లేవు. వాళ్ళకు ఏం చేసిన మజిల్స్ బాగుండేది. కండరాల శక్తి మీ ఎంటైర్ లైఫ్ యొక్క క్వాలిటీ, మీ ఆరోగ్యం క్వాలిటీ డిసైడ్ చేసేది మీకు ఎంత కండరం ఉంది, ఎంత దూరం నడవగలుగుతారు, ఎంత పరిగెత్తగలుగుతారు, ఎంతసేపు మీరు ఎన్ని మెట్లెక్కగలుగుతారు, ఏదైనా బరువు ఎంత వరకు మోయగలుగుతారు, ఇదంతా డిసైడ్ చేసేది మీ శరీరంలో ఉండే కండరం. ఇప్పుడు మీ ఏజ్ ఇంత ఉంది, మీరు ఎప్పుడన్నా మీ ఏజ్ మొత్తంలో మీ కండరాలను తెలుసుకునే అవకాశం వచ్చిందా? అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం మనకు ఇట్లాంటి ఒక కాంపోజిషన్ అనాలిసిస్ అనేది చాలా అక్యురేట్ గా మోడర్న్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో 8 ఎలక్ట్రోడ్లతో ఇది మనకు వస్తుంది. సో మనకి ఈ రోజు సాయంత్రం వరకు ఇది ఉంటుంది కాబట్టి ఎవరైనా మీ వెల్ విషర్స్ కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ ఉంటే ఈ క్యాంప్ని యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఒకటే సార్, నా ఉద్దేశం ఏంటంటే ప్రతి దానికి మనం కొన్ని లిమిట్స్లో ఉంటే బహుశా దాదాపు అన్ని డిసీజ్ కొంచెం దూరం ఉంటుంది. మనం ఇంట్లో కొంచెం బలవంతం చేస్తుంటే ఇక ఒక కిలోమీటర్ వాకింగ్ చేయమంటే నాకు కాదు. కాబట్టి ఎవరే కాకుండా ఏదైనా సరే ప్రతి దానికి తప్పకుండా మనం కొన్ని లిమిట్స్లో ఉంటే కొంచెం మనకు డిసీజెస్ కొంచెం నా యొక్క భావన. మనం ఎప్పుడు కానీ వర్క్ లోడ్తో కూడా ఉండకూడదు. మన సిస్టమ్ని కూడా అది లోడ్ పడి దాని సిస్టమ్ని మార్చుకుంటాం, మన సిస్టమ్ మార్చుకుంటూ దాని సిస్టమ్ మార్చుకుంటాం. కాబట్టి మనం ఎప్పుడు ఒక మంచి ఉద్దేశం, పాజిటివ్ థింకింగ్ ఉండాలి. మనం నెగిటివ్ థింకింగ్ ఉంటే కూడా తప్పకుండా మన సిస్టమ్ మీద కూడా లోడ్ పడి దాని సిస్టమ్ కూడా మార్చుకునే అవకాశం ఉంది. సార్ ఇప్పుడు నా 76 years మా బావగారు వాకింగ్ చేయలేదు. ఇప్పుడు ఈ రోజైనా టెస్ట్ చేసి తప్పకుండా సో అందరికీ